హలో ఫ్రెండ్స్, డైలీ జాబ్ అప్డేట్స్ 2020కి అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఎస్ఎస్బి అంటే సశస్త్ర సీమ బల్ నుండి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి రకరకాల కేటగిరీల నుండి ఖాళీలు అనేవి భర్తీ చేయనున్నారు. మీకు ఈ జాబ్ ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో వివరిస్తాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి. మరియు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేకెన్సీ సర్క్యులర్. మీకు ఈ జాబ్ కట్ట సెలెక్ట్ అయితే శాలరీ అనేది 21,700 రూపాయల నుండి 69,100 రూపాయల వరకు మీకు శాలరీ అనేది ఉంటుంది. పోస్టుల విషయానికి వస్తే టోటల్గా ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో టోటల్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ డ్రైవర్ 574 పోస్టులు, కానిస్టేబుల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ 21 పోస్టులు, కానిస్టేబుల్ వెటర్నరీ 161 పోస్టులు, కానిస్టేబుల్ ఆయా ఫిమేల్ ఓన్లీ 5 పోస్టులు, కానిస్టేబుల్ కార్పెంటర్ 3, కానిస్టేబుల్ ప్లంబర్ 1, పెయింటర్ 12, టైలర్ 20, కోబ్లర్ 20, గార్డెనర్ 9, కుక్ మేల్ 232, కుక్ ఫిమేల్ 26, వాషర్మెన్ మేల్ 92, వాషర్మెన్ ఫిమేల్ 28, బార్బర్ మేల్ 75, బార్బర్ ఫిమేల్ 12, సఫైవాలా మేల్ 89, సఫైవాలా ఫిమేల్ 28, వాటర్ క్యారియర్ మేల్ 101, వాటర్ క్యారియర్ ఫిమేల్ 12, వెయిటర్ మేల్ 1. టోటల్గా ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 10% వేకెన్సీ అనేవి రిజర్వ్ చేయడం జరిగింది. మరియు ఎలిజిబిలిటీ కండిషన్స్ విషయానికి వస్తే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశారు. కానిస్టేబుల్ డ్రైవర్ ఓన్లీ ఫర్ మేల్ 21 ఇయర్స్ నుండి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే 21 మినిమం ఏజ్ అనేది 21 ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ అనేది 27 ఉండాలి. మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ మరియు మస్ట్ పోసెస్ వ్యాలిడ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్. అంటే 10th పాస్ అయ్యి ఉండాలి. అలాగే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీకు ఉండాలి. అది కూడా 4 వీలర్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. కానిస్టేబుల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ అనేది 25 ఇయర్స్. ఇందులో కూడా మెట్రికులేషన్ విత్ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ మరియు షుడ్ హ్యావ్ ఏ సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కోర్స్. అంటే ల్యాబొరేటరీ అసిస్టెంట్ కోర్స్ చేసిన సర్టిఫికేటు మరి ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. ఆ ఇన్స్టిట్యూట్ అనేది అయితే సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్తో గుర్తింపు పొందిన సంస్థ అయి ఉండాలి. నెక్స్ట్, కానిస్టేబుల్ వెటర్నరీ మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ అనేది 25 ఇయర్స్. క్వాలిఫికేషన్ 10th ఆర్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ పాస్ విత్ సైన్స్ యాజ్ అ మెయిన్ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. డిజైరబుల్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ డిఫరెంట్ స్పీసెస్ ఆఫ్ యానిమల్స్ ఇన్ ఏ రికగ్నైజ్డ్ వెటర్నరీ హాస్పిటల్. 10th మరియు లేదా మెట్రికులేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే దానితో పాటు సైన్స్ సబ్జెక్ట్ మెయిన్గా ఉండేటట్టు చూడాలి ఎనీ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. మరియు 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి ట్రీట్మెంట్ ఆఫ్ డిఫరెంట్ స్పీసెస్ ఆఫ్ యానిమల్స్. 1 year ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉండాలి. కానిస్టేబుల్ ఆయా ఫర్ ఫిమేల్ ఓన్లీ. కానిస్టేబుల్ ఆయాకి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ అనేది 25 ఇయర్స్ ఉండాలి. మెట్రికులేషన్ విత్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్. అంటే మీరు 10th పాస్ అయి ఉండాలి లేదా మెట్రికులేషన్ విత్ సైన్స్ సబ్జెక్ట్ అనేది ఉండాలి మెయిన్ సబ్జెక్ట్గా. Possessing the first aid examination pass certificate from Red Cross Society or should be trained by 1 year experience in relative field. ఆ ఫీల్డ్లో మీకు 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. కానిస్టేబుల్ కార్పెంటర్ మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ అనేది 25 ఇయర్స్. మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ మరియు 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్ట్ టు ట్రేడ్ ఆర్ 1 year సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ institute or vocational institute with at least 1 year experience in the respect to trade or 2 years diploma from a recognized industrial training institution in the respect to trade or similar trade and must qualify trade test. అలాగే ట్రేడ్ టెస్ట్ కూడా మీరు క్వాలిఫై అవ్వాలి. కార్పెంటర్, ప్లంబర్ మరియు పెయింటర్.
అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి. మీకు అలాగే 2 years డిప్లొమా కానీ లేకపోతే 1 year సర్టిఫికేట్ కోర్స్ కానీ మీరు చేసి ఉండాలి. కానిస్టేబుల్స్, కుక్, వాషర్మ్యాన్, బార్బర్, సఫేవాలా, వాటర్ క్యారియర్, వెయిటర్, టైలర్, గార్డెనర్ అండ్ కాబ్లర్ మినిమం ఏజ్ అనేది 18 years, మ్యాక్సిమం ఏజ్ అనేది 23 years. వీళ్ళకి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ 2 years అంటే మీరు ఖచ్చితంగా మెట్రికులేషన్ లేదా ఈక్వలెంట్ అంటే 10th ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి రికగ్నైజ్డ్ బోర్డు ద్వారా. మరి అలాగే 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్ట్ టు ట్రేడ్స్ అంటే ట్రేడ్కి సంబంధించి మీకు 2 years ఎక్స్పీరియన్స్ లేదా 1 year సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రేడ్. మీకు 1 year సర్టిఫికేట్ కోర్స్ ఎనీ రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయి ఉండాలి లేదా వొకేషనల్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రేడ్. ఆ ట్రేడ్కి సంబంధించి మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదా 2 years డిప్లొమా కోర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద ట్రేడ్ ఆర్ సిమిలర్ ట్రేడ్. మరియు మస్ట్ క్వాలిఫై ట్రేడ్ టెస్ట్, ఖచ్చితంగా ట్రేడ్ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాలి. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్, మీకు లాస్ట్ డేట్కి సంబంధించి ద క్లోజింగ్ డేట్ ఆఫ్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ విల్ బి 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఎక్సెప్ట్ ఫర్ ది రిమోట్ ఏరియాస్. ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ అనేది మీకు ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారో అక్కడ నుండి మీకు 30 days అనేది ఉంటుంది. ఆ లోపల మీరు అప్లై చేసుకోవచ్చు. ఫీజు అనేది ఏ విధంగా ఉంటుందంటే అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ. అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ మరియు ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి ₹100 ఫీజు అనేది ఉంటుంది. అంటే ఇది కూడా నాన్ రిఫండబుల్ అంటే మీకు ఫీజు అనేది తిరిగి ఇవ్వబడదు. మరియు త్రూ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ చలాన్ ద్వారా మీరు పే చేసుకోవచ్చు. అలాగే హౌఎవర్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్ప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఫీజ్. అంటే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు ఉమెన్స్కి ఫీజు అనేది ఉండదు. ఓన్లీ అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి ఫీజు అనేది ఉంటుంది. మరియు నెక్స్ట్, హౌ టు అప్లై, జాబ్కి మీరు ఎలా అప్లై చేసుకోవాలి. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే ఉంటుంది. దానికి తగ్గట్టు మీకు వెబ్సైట్ కూడా వీళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. www.ssbrectt.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు క్లియర్ అండ్ కట్గా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. అలాగే అక్కడ నుండి ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీని ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.